ప్రోస్టేట్ క్యాన్సర్. ప్రోస్టేట్ క్యాన్సర్ పురుష పునరుత్పత్తి వ్యవస్థలోని ప్రోస్టేట్ గ్రంథిలో సంభవిస్తుంది. ప్రోస్టేట్‌ను తెలుగులో పౌరుష గ్రంథి అని కూడా అంటారు. అన్ని పురుష క్యాన్సర్స్‌లో ఇది 15% వాటా కలిగి ఉంది. ఊపిరితిత్తుల క్యాన్సర్ తర్వాత పురుషుల మరణాలలో ఈ క్యాన్సర్ రెండవ స్థానంలో ఉంది. అయితే ఈ క్యాన్సర్ సోకడానికి గల కారణాలేంటో చూద్దాం. వయస్సు ప్రాథమిక కారణంగా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా 50 సంవత్సరాలు పైబడిన వారిలో ఎక్కువగా ఈ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది. వంశపరంగా ఈ వ్యాధి వస్తుంది. అలాగే స్మోకింగ్, ఆల్కహాల్ ఎక్కువగా తీసుకోవడం వలన క్యాన్సర్ వస్తుంది. అధిక బరువు వలన కూడా క్యాన్సర్ వచ్చే అవకాశాలున్నాయి. ఇంకా ఫిజికల్ యాక్టివిటీ లేకపోయినా ఈ క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. టెస్టోస్టెరాన్స్ అధిక మొత్తంలో ఉన్నప్పుడు ఈ క్యాన్సర్ బారిన పడే అవకాశం ఉంటుంది. యూరిన్ ఇన్ఫెక్షన్ వలన కూడా ఈ క్యాన్సర్ వస్తుంది. ఈ క్యాన్సర్ సోకిన రోగిలో ఉండే లక్షణాలు. క్యాన్సర్ సంభవిస్తే మూత్ర విసర్జన సమయంలో నొప్పి లేదా మంట ఉండటం ప్రాథమిక లక్షణంగా చెప్పుకోవచ్చు. మూత్రంలో లేదా వీర్యంలో రక్తస్రావం. నడుము నొప్పి మరియు స్ఖలన సమయంలో నొప్పి ఉంటాయి. ఈ క్యాన్సర్ సోకిన వారికి ప్రోస్టోటెక్టమీ, రేడియేషన్ థెరపీ, హార్మోన్ థెరపీ, కీమోథెరపీ, ఇమ్యునోథెరపీల ద్వారా చికిత్స అందిస్తారు. మే 18, 2025న భారత అంతరిక్ష పరిశోధన సంస్థ PSLV-C61 అనే ప్రయోగం చేపట్టింది. అయితే ఈ మిషన్ మూడవ దశలో వైఫల్యం చెందిందని ఇస్రో ప్రకటన చేసింది. PSLV-C61 ద్వారా EOS-09 ఉపగ్రహంను 597 కిలోమీటర్ల ఎత్తులో సూర్యుడి ధ్రువ కక్షలో ప్రయోగించాలని లక్ష్యంగా పెట్టుకుంది. మొత్తం 4 దశలు గల ఈ ప్రయోగం మూడవ దశలో వైఫల్యం చెందింది. ఇక PSLV గురించి చూస్తే, PSLV అనగా పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్ అని అర్థం. ఇది ఇస్రోలో 1990 సంవత్సరం నుంచి పనిచేస్తుంది. PSLV ఇప్పటిదాకా 63 ప్రయోగాలు చేపడితే అందులో 3 సార్లు మాత్రమే విఫలమైంది. 1993, 2017, 2025 సంవత్సరాలలో చేపట్టిన ప్రయోగాలు విఫలమయ్యాయి. ప్రపంచ పత్రికా స్వేచ్ఛ ర్యాంకింగ్. మొత్తం 180 దేశాలలో ఇండియా 151వ స్థానంలో నిలిచింది. గత సంవత్సరం ఇండియా 159వ స్థానంలో ఉంది. ఇక ఈ ర్యాంకింగ్స్‌లో టాప్ కంట్రీస్ వచ్చేసి మొదటి స్థానంలో నార్వే ఉంది. ఆ తర్వాత ఎస్టోనియా, నెదర్లాండ్స్, స్వీడన్, ఫిన్లాండ్ దేశాలు వరుసగా ఉన్నాయి. ఇక చివరి స్థానంలో ఉన్న దేశాలు వచ్చేసి 180వ స్థానంలో ఎరిట్రియా, ఆ తర్వాత నార్త్ కొరియా, చైనా, సిరియా, ఇరాన్ దేశాలు వరుసగా ఉన్నాయి. భారతదేశ 52వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ భూషణ రామకృష్ణ గవాయ్ ప్రమాణ స్వీకారం చేశారు. ఈ పదవి చేపట్టిన తొలి బౌద్ధుడిగా గుర్తింపు పొందారు. ఇక ఈరోజు క్వశ్చన్స్ వచ్చేసి 2025 షిరీ లిల్లీ ఫెస్టివల్ ఏ రాష్ట్రంలో జరిగింది? ఏ త్రిపుర, బి అస్సాం, సి మిజోరం, డి మణిపూర్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి మణిపూర్. ఇరుల తెగ ప్రధానంగా ఏ ప్రాంతంలో కనిపిస్తుంది? ఏ నీలగిరి పర్వతాలు, బి అరావళి కొండలు, సి లడఖ్, డి ఛోటా నాగ్పూర్ పీఠభూమి. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ నీలగిరి పర్వతాలు. భారతదేశ సముద్ర రంగంలో లింగ సమానత్వాన్ని ప్రోత్సహించడానికి ప్రభుత్వం ప్రారంభించిన ఇనిషియేటివ్ పేరేమిటి? ఏ నారీ శక్తి, బి సాగర్ శక్తి, సి సాగర్ మే సమ్మాన్, డి నారీ మహిళ.
ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి, సాగర్ మే సమ్మాన్. ఇటీవల వార్తల్లో కనిపించిన ఇంద్రయానీ నది ఏ రాష్ట్రంలో ఉంది? ఏ కర్ణాటక, బి మధ్యప్రదేశ్, సి గుజరాత్, డి మహారాష్ట్ర. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి, మహారాష్ట్ర. గ్లోబల్ ఎలక్ట్రిక్ వెహికల్ అవుట్లుక్ 2025ను ఏ సంస్థ విడుదల చేసింది? ఏ ఐక్యరాజ్యసమితి పర్యావరణ కార్యక్రమం, బి అంతర్జాతీయ ఇంధన సంస్థ, సి ప్రపంచ ఆర్థిక వేదిక, డి ప్రపంచ బ్యాంక్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి, అంతర్జాతీయ ఇంధన సంస్థ.